హే ఐస్ హలో నమస్తే వణకం వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్, అట్లీస్ట్ 100 సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి బికాస్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫైనలీ మన ఇమాన్యుయల్ కెప్టెన్ అయిపోయాడు అనమాట. తను వచ్చిన రోజు నుంచి తను ఏదో ఒక టాస్క్లో గెలవాలి, ఏదో ఒకటి చేయాలి అని చాలా ట్రై చేస్తున్నాడు. ఫైనలీ ఈ కెప్టెన్సీ టాస్క్ తను విన్ అయ్యాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ బికాస్ భరణి గారి విషయంలో లేకపోతే తనుజ విషయంలో ట్రై చేసినా, వాళ్ళిద్దరూ కలిపి ఆయన మీద అటాక్ చేసినా కానీ చాలా బాగా ఆడాడు. అంటే చాలా అలిసిపోయి చాలా ఇదైపోయాడు కానీ బట్ స్టిల్ హీ డిడెంట్ గివ్ అప్ అనమాట. ఆ గేమ్ ఏదైతే ఉందో అతను చాలా చాలా బాగా ఆడాడు. అండ్ అతనికి ఇచ్చిన సపోర్ట్ సంజన గారు కానీ లేకపోతే అక్కడున్న కంటెస్టెంట్స్ కానీ మెజారిటీ ఆఫ్ దమ్ యాక్చువల్లీ సపోర్టెడ్ హిమ్. సో ఇన్ అ వే దాట్ అతను అందరి దగ్గర అతను మనసు గెలుచుకున్నట్టే అనమాట. సో ఇన్ అ వే అట్లీస్ట్ కొన్ని విషయాలు కాకపోతే కొన్ని విషయాల్లో అయినా హీఈస్ అ గుడ్ గాయ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ తను గెలిచాడని చెప్పి. భరణి గారు యాక్చువల్లీ గెలవకపోవడం మంచిది అనిపించింది బికాస్ ఒక చోట రెడ్ లైన్ అని ఆయన స్టెప్ చేశారనమాట. మన ఎవరు సంచాలక కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆయన రెడ్ లైన్ మీద స్టెప్ చేసి ఉన్నారు. తర్వాత మధ్యలో బాల్స్ తీసుకొని వేరే వాళ్ళకి అతికించడం అనేసి ఇసిరేశారు. ప్లస్ బాల్స్ ఆయన తీసుకొని వేరే వాళ్ళకి ఇసరకుండా ఆయన కిందకి ఇసిరేసిన సినారియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో గుడ్ దట్ ఫేర్గా ఆడిన యూనో మన ఇమాన్యుయల్కి రావడం అనేది బాగా అనిపించింది. మరి ఇది బిగ్ బాస్ హెల్పా లేకపోతే బిగ్ బాస్ టాక్టికా ఏంటో తెలియదు కానీ ఇమాన్యుయల్ మాత్రం తన జాకెట్ ఫిట్ అవ్వలేదు. ఇలా ఎవరికి అవ్వకపోయినా, ఇంతకుముందు ఇంతకంటే లావుగా ఉన్న వాళ్ళకి అవ్వకపోయినా బిగ్ బాస్ మళ్ళీ జాకెట్ పంపించాడు. అన్నిసార్లు అన్ని రౌండ్లు అయినా కూడా మరి బిగ్ బాస్ జాకెట్ పంపించలేదంటే ఆయన కంపల్సరీగా ఇమాన్యుయలే కెప్టెన్ అవ్వాలని ఫిక్స్ అయినట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బిగ్ బాస్ ఎందుకో ఆయన కెప్టెన్సీలో ఫేవర్ చేశాడు అని కూడా నాకు అనిపించింది. బట్ ఎనీవేస్ ఐమ్ హ్యాపీ ఫర్ హిమ్. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.